హాయ్ అండి, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తున్నాను. మంచి ఇన్ఫర్మేషన్ ఏమి అంటే పీజీ బిజినెస్ చేసే వాళ్ళల్లో పీజీ ఓనర్ యొక్క రియల్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో నేను మీతో పంచుకుందామని చేస్తున్నాను. ఈ వీడియో పీజీ ఓనర్ కి ఎలాంటి స్ట్రగుల్స్ వస్తాయి, పీజీ ఓనర్ ఎలాంటి ట్రిక్స్ ఫాలో కావాలి, అప్పుడు ఎలాంటి ఎలా సక్సెస్ వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. స్ట్రగుల్స్ వచ్చేసి కామన్ గా మనకు లేట్ నైట్ లో కాల్స్ వస్తూ ఉంటాయి, రెంట్ డిలే చేయడం జరుగుతుంది, అర్థం లేని కంప్లైంట్ చేస్తారు, ఏ ఒక్కటి చేయకపోయినా పీజీ ఓనర్ మీదనే నిందేస్తారు. ఇవన్నీ కూడా కామన్ గా మనం పీజీలో చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా మనకు ఉండకూడదు అనుకుంటే మనం ఒక క్లియర్ రూల్ అనేది మనం సెట్ చేయాలి పీజీలో. ఈ క్లియర్ రూల్ సెట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పీజీలోకి జాయిన్ అయ్యేటప్పుడు ఈ రూల్స్ అన్ని కూడా మనం పెట్టాలి. అప్పుడు మాత్రము వాళ్ళు వింటారు, పైగా కొంతమంది అయినా ఫాలో అవుతారు. దీనివల్ల మన బిజినెస్ అనేది కొంచెం సక్సెస్ అయితా ఉంటుంది. ఇంకా ట్రిక్ వచ్చేసి పీజీలో మెయిన్ ట్రిక్స్ వచ్చేసి టెనెంట్స్ ఎవరైతే మనకు కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ మాటలు వచ్చేసి మనము వినాలి. ఫస్ట్ అది అర్థం ఉన్నా అర్థం లేకపోయినా ఆ మాటలో వినడం నేర్చుకోవాలి. వినడం నేర్చుకున్నప్పుడు ఓనర్ వింటున్నాడు అనే భరోసా వాళ్ళకు వస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చేసి పీజీ ఓనర్ ని నమ్మడం జరుగుతుంది, వింటున్నాడు మన మాటలు అని చెప్పి. అక్కడ హాఫ్ ఆఫ్ ది సొల్యూషన్ దొరుకుతుంది. నేను ఫాలో అయ్యే మెయిన్ ట్రిక్ అయితే ఇదే. ఇంకా వచ్చేసి మనం క్లియర్ గా ఉండాలి. ఏదైనా మాట చెప్పేటప్పుడు లేట్ నైట్ లో నాయిస్ చేస్తూ ఉంటారు, ఇట్లాంటి నాయిస్ కంట్రోల్ చేయాలి అని చెప్పి మనం కూడా వాళ్ళకు జాయినింగ్ టైంలోనే చెప్తే ఇవన్నీ కూడా గొడవలు అవన్నీ కాకుండా పీజీలో మనం రన్ చేయగలుగుతాము. మళ్ళీ రెంట్ కూడా డిలే చేయకుండా ఉండాలి. డిలే చేస్తే మేము బిల్డింగ్ ఓనర్ కి రెంట్ పే చేయడం కష్టం అవుతుంది, మా ఓనర్ కి వచ్చేసి మేము టైం లోపలే పే చేయాలి అన్న రూల్ కూడా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని మనకు టైం లోపల రెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది డిలే చేస్తారు, ఎంత రూల్ పెట్టినా కూడా అదంతా పీజీ ఓనర్ కి ఎక్స్పీరియన్స్ లో తెలుస్తా ఉంటది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మనం ఎవరి దగ్గర షేర్ చేసుకోలేము. అప్ అండ్ డౌన్స్ బిజినెస్ లో కామన్ గా జరుగుతూ ఉంటాయి. అన్నింటినీ హ్యాండిల్ చేసినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది ఓన్లీ మనీ ద్వారానే కాదు, మనకు సాటిస్ఫాక్షన్ కూడా మనకు సక్సెస్. ఇంకా వచ్చేసి ఇలా 24 hours కూడా పీజీ ఓనర్ పనిచేయాల్సి ఉంటది. ఇది మెయిన్ స్ట్రగుల్ అనమాట. ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు, పర్సనల్ లైఫ్ ని మిస్ అవుతా ఉంటాము. కాబట్టి ఇలాంటి స్ట్రగుల్స్ మనము ఎన్నో సాక్రిఫైస్ చేసి మన బిజినెస్ ని అయితే ముందుకు తీసుకెళ్తా ఉంటాము, ఎంతో రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి. ఇట్లాంటప్పుడు మనము ఎట్లా ఉంటాము అంటే ఒకసారి కోపం అనిపిస్తా ఉంటది. కోపంతో మనం ఏం పని చేయలేము కాబట్టి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండకూడదు, కోపం కూడా ఉండకూడదు. బిజినెస్ సక్సెస్ గా రన్ చేయాలి అంటే వాటి వల్ల యూజ్ లేదు. కోపపడి రిగ్రెట్ అయ్యే కంటే కోపపడకుండా అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను నేర్చుకున్నాను. ఇది నా పర్సనల్ లైఫ్ లో కూడా అప్లై చేయడం జరుగుతుంది. కోపంతో సాధించేది ఏం లేదు కదా, జస్ట్ కామ్ గా ఉంటే కరెక్ట్ డెసిషన్ వస్తుంది. కరెక్ట్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో బిజినెస్ అనేది ఎప్పుడు కూడా సక్సెస్ అవుతా ఉంటది. నేను పీజీ బిజినెస్ లో సక్సెస్ అని ఎప్పుడు చెప్తాను అంటే ఒక్క బెడ్ కూడా ఖాళీ ఉండకూడదు పీజీలో. ఇంకొకటి వచ్చేసి ఫినాన్స్ నుంచి రెస్పెక్ట్ కూడా ఉండాలి పీజీ ఓనర్ కి. ఒక బెడ్ ఖాళీగా ఉండకుండా పీజీలో రెస్పెక్ట్ ఉండాలి, పైగా లెస్ కంప్లైంట్స్ ఫినాన్స్ నుంచి ఉండాలి. అప్పుడు మాత్రమే రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఈ 3 విషయాల మీద నేను కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి బిజినెస్ ని ఎట్లా సక్సెస్ చేయాలని ఎప్పుడు ఆలోచిస్తా ఉంటాను. సక్సెస్ అనేది ఎవరికి కూడా ఓవర్ నైట్ లో అయితే ఎవరికి రాదు. ఎప్పుడైతే మనం కన్సిస్టెన్సీతో పనిచేస్తామో, డిసిప్లైన్ గా ఉంటాము, ఓపికతో ఉంటాము, ఏ ప్రాబ్లం చెప్పినా కూడా ఓపికతో వినడం నేర్చుకుంటాము, అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం మనము. కాబట్టి మనము ఎలాంటి విషయాలు పీజీ బిజినెస్ లో సక్సెస్ కావడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఒకటి కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, పేషెన్సీ. ఈ 3 కూడా ఉంటే ఎక్కడైనా రియల్ లైఫ్ లో అయినా, లేదు అంటే పర్సనల్ లైఫ్ లో అయినా, బిజినెస్ లైఫ్ లో అయినా, ఏ లైఫ్ లో అయినా కూడా మనం సక్సెస్ అవుతాము. ఎందుకంటే నేను పర్సనల్ గా ఈ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో చెప్తున్నాను. అన్ని కూడా నేను రియల్ గా షేర్ చేసుకుంటున్నాను మీతోటి. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అంటే మీ లైఫ్ లో మీరు ఎలా సక్సెస్ అయ్యారో నాతో చెప్పండి. తర్వాత నా ట్రిక్స్ కోసం ఇంకా మీకు ఏమైనా ట్రిక్స్ యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే నా ఛానల్ అయితే ఫాలో కండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.